సొసైటీకి ఇంటిమేషన్ ఇచ్చిరా? ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు వస్తే సొసైటీలోకి బాధ్యత ఘోరంగా మంచి చెట్లు కల్లయ్యే చెట్లు అటు అద్భుతం. బాబు జేసీబీ ఎందుకు చెట్లు ఎందుకు తీసేస్తున్నారు మీరు? ఆ చెట్లు ఎట్లా తీసేస్తున్నారు మీరు? గౌన్లో తాటి చెట్లు ఎట్లా తీస్తున్నా? ఏంది మంచి కళ్ళయ్యే చెట్లు కోట్ల వ్యాపారం చేస్తారు కానీ గమనించి మరి తెలంగాణ రాష్ట్రంలో వెంకటాపురము కొర్రంలో గ్రామానికి కలిపి మన గౌడ సంఘము ఇక్కడ దాదాపు ఒక 10 ఎకరాల లేఅవుట్ చేస్తున్నారు. మేము లేఅవుట్ ఏమైనా చేసుకోరు, మేము దానికి మాకు సంబంధం లేదు. ఇక్కడ దాదాపు 800-500 చెట్లు ఉన్నాయి. ఏమన్నాయి 100 చెట్లు తాటి చెట్లు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మా గీతా కార్మికులు మా గౌడ సోదరులు ఇక్కడ తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నారు. మరి తాటి చెట్టుతోటే వీళ్ళ బతుకులు. మరి ఇలాంటి తాటి చెట్లని ఈ వెంచర్ చేసే యాజమాన్యము తాటి చెట్లు ఇష్టం వచ్చినట్టు నరికేసారు. కళ్ళయ్యే చెట్లు అసలు ఎవడిచ్చాడు మీకు అధికారం? మా తాటి చెట్ల జోలికి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవడు ప్రశ్నించేటోడు లేడని అనుకుంటురా? కళ్ళయ్యే చెట్లు మేము అన్ని గౌడ సంఘాలకు పిలిపిస్తున్నాము. ఇమ్మీడియట్లీ ఈ వీడియో చూసిన వెంటనే మన కొర్రంలో దగ్గర ఈ గ్రామానికి రావాలి, ఇక్కడనే బైఠాయించాలి. మన అందరము పెద్ద ఎత్తున ధర్నా వేసి వీళ్ళందరికీ క్షమాపణ, ఎవడైతే చెట్లయితే వీకిండో ఈ వెంచర్ ఓనరు వెంచర్ చేసే యాజమాన్యం వీళ్ళకి క్షమాపణ చెప్పాలి. జూపల్లి కృష్ణారావు గారు మా గౌన్లలో ఓట్లు మీకు రాలేదా? మీరు ఎక్సైజ్ మినిస్టర్ అయ్యారు. ఎక్సైజ్ మినిస్టర్ అయితే మా గౌన్లో ఓట్లు వేయలేరా? మా గౌన్లలో ఓట్ బ్యాంక్ తోటి మీరు మంత్రులు కాలేదా? ఏం చేస్తున్నారు? మేము మా మంత్రివర్యులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నకి విన్నపం చేస్తున్నాము. అన్నా సీనన్న, మీరు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పూర్వం బీఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా తాటి చెట్టు మీద చెయ్యొద్దని చెప్పి ఒక్కడు కూడా వేయలేదు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది? తాటి చెట్లు ఇష్టం వచ్చినట్టు నరుకుతున్నారు. ఎవడు అడిగేటోళ్ళు లేడు అనుకుంటురా? సర్దార్ సర్వాయి పాపన వారసులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అతిలిరాజు గౌడ్ గారు బీసీవై పార్టీ నుంచి వారు సెక్రటరీగా ఉన్నారు, వారు వచ్చారు. సర్దార్ సర్వాయి పాపన సేన వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గౌడ్ గారు వచ్చారు. మా వెంకటాపురం ఎక్స్ ఎంపీటీసీ వెంకటేష్ అన్న గారు వచ్చారు. గౌడ సంఘం అధ్యక్షులు అందరూ వచ్చారు. ప్రతి ఒక్క గౌడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి రావాలి. ఉత్తప్పుడు మీరు ఎట్లయితే మన గౌళాల గురించి మాట్లాడతారో సమస్య వచ్చింది మన వాలినం. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చినట్టు మన తాడి చెట్ల మీరు చేయబడ్డది. అలా 100 దాదాపు ఒక 50 చెట్లు కింద పడ్డాయి. మీరు దయచేసి వీళ్ళందరికీ వచ్చి మద్దతు ఇచ్చి ఇమీడియట్లీ కార్యక్రమం ఆపాలి. మేము కూడా జేసీబీ ఆపినా చూపియా బాబు, జేసీబీ ఆపినాం. ఈ పని ఆపాలంటున్నాం. ఇమీడియట్లీ దీని మీద సొసైటీ వాళ్ళకి ఎవడన్నా వచ్చి లెటర్ ఇచ్చిండా అంటే మీకు సొసైటీ ఎవరైనా లెటర్ ఇచ్చిండా? మీరు పర్మిషన్ తెచ్చుకున్నా అంటుండే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి. మల్కాజ్గిరి ఎక్సైజ్ ఈఎస్ నవీన్ అనే వ్యక్తి ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిన అంటున్నారు. మేము ఫోన్ చేసినామండి, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరండి? మేము ఇదంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సొసైటీ పెద్ద మనుషులు అందరూ ఏదైతున్నారో గౌడ సంఘ నాయకులు అందరూ ఇక్కడికి రావాలి. మన గౌడ బిడ్డలకు అండగా ఉండాలి, మన గీతా కార్మికులకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి అతిలి రాజు గౌడ్ గారు కూడా 2 విషయాలు మాట్లాడాలని చెప్పి, అభివృద్ధి కోసం పెన్షన్స్ కోసం అని చెప్పి గీత కార్మికులు పొట్టకొట్టడం అనేది
నిర్దాక్షిణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా బాధాకరం. ఈ రోజున గీత కార్మికులకు ఆ సొసైటీకి ఇన్ఫర్మేషన్ ముందుగా పంపించి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇటువంటి వ్యవహారాలు ముందుకెళ్ళాలి. దానికి నష్టపరిహారాన్ని కూడా వాళ్ళకి చెల్లించాలి. అదేమీ లేకుండా అధికారులను అడ్డుపెట్టుకుండి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపార అభివృద్ధుల కోసం గీత కార్మికులు పొట్ల కొట్టడం అనేది చాలా తప్పుగా ఖండిస్తున్నాం. ఈ బీసీవై పార్టీ దీన్ని ఖండిస్తుంది. అలాగే గౌడ్ సోదరులు సర్దార్ సర్వాయి పాపన్న సేన నుంచి వచ్చిన సర్వణ్ గౌడ్ గారు కానీ ఇతర గౌడ్ పెద్దలందరం కూడా దీనిపైన పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క వ్యవహారాన్ని ముందుగా ఆపమని కూడా మా సంఘం తరపున అందరూ కూడా తెలియపరచడం జరిగింది. బీసీవై పార్టీ తరఫున కూడా గౌడ సోదరులందరికీ కూడా గీత కార్మికులందరూ కూడా మేము మద్దతుగా ఉంటాం. జై గౌడన్న. గీతా కార్మికులకు న్యాయం వెంటనే, గీతా కార్మికులకు న్యాయం వెంటనే, గీతా కార్మికులకు న్యాయం వెంటనే. ఖబర్దార్ ఖబర్దార్, వెంచర్ యాజమాన్యం ఖబర్దార్, వెంచర్ యాజమాన్యం ఖబర్దార్, వెంచర్ యాజమాన్యం ఖబర్దార్. ఇట్లా సర్వే పాపన వర్క్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. నా పేరు తీగల రామన్న గౌడు. మా గౌడ సంఘం వాళ్ళు కొర్రంలా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ 5 ఎకరాల భూములు లేదు ఇక్కడ. వీళ్ళు ఉంటే ఏది ప్రైవేట్ జాగాలలో భూముల చట్టం మీద బతికే ఆధారం మీద బతికే వాళ్ళు వీళ్ళు. అసలు యాక్చువల్గా గవర్నమెంట్ 5 ఎకరాల భూమి ఇచ్చిన తర్వాత వీటికి పర్మిషన్ ఇవ్వాలి లెక్క ప్రకారంగా. ఎక్సైజ్ సిఐ గారు వీళ్ళు పోయి అడిగితే ఒక పేపర్ ఇచ్చిండు. ఆ ఎక్సైజ్ సిఐ చూస్తే ఏం చేయాలి, నెంబర్ వేయాలి. దీనికి యాక్చువల్గా ఏ చెట్టు కొట్టాలి, ఏ చెట్టు కొట్టాలి నెంబర్ వేసి దాని ప్రకారంగా తొలగించాలా. 5 ఏళ్ళ చెట్టు చూతా 18,000 రూపాయలు చెట్టు గవర్నమెంట్ పన్ను నిర్ణయించింది. ఆ 18,000 రూపాయలు చూతా వీళ్ళకి ఏం లేకుండా ఉట్టిగా లంచాలు తీసుకొని, అధికారులు లంచాలు తీసుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా తయారై కార్మికుల పొట్ట కొడుతుంది. ఇది ఒక జీవో ఉంటే ఏవో సొసైటీ పంచాయతీలకు వాళ్ళు తెలపాలి, అయ్యా మీ చెట్లను ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు తొలగిస్తున్నారు, మరి ఏ చెట్టు తీయాలి ఏం కదా పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమ్ ప్రకారంగా చేయాలి. ఇది ఏ సిస్టమ్ ప్రకారం లేకుండా కలెక్టర్కి ఇచ్చినాం, మేము కలెక్టర్కి ఇచ్చి మేము పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం అని చెప్పి ఒక పేపర్ ఇచ్చింది. ఇట్లా ఏమైనా అబ్బసొమ్మని ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు. ఇదేమన్నా గ్రామంలో ఎక్కడేమన్నా రియల్ ఎస్టేట్ దందా చేసుకొని బతికే లంజనా కొడుకులు వీళ్ళు. ఇలా గ్రామ సొసైటీలో గీతా కార్మికులు పుట్టలు కొడుతున్నారు. ఏ ప్రభుత్వమైనా గీతా కార్మికులు ఆడుకుంటలేదు. ఇలా రేవంత్ రెడ్డి సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. నేను ఒక కార్యకర్తగా నేను ప్రశ్నిస్తున్నాను. కార్మికులకు నువ్వు పోయి మన చెట్టు ఎక్కించినావు, నీకు నిచ్చలేస్తానన్నావు. ఈ పక్కన ఇబ్రాపట్నంలో ఇక్కడ సొసైటీ వాళ్ళకి ఏమన్నా న్యాయం చేసిన ఏమన్నా ఏం పరిష్కరిస్తున్నావు నువ్వు. కాబట్టి ఇప్పటికైనా కానీ కళ్ళు తెలిసి నువ్వు రేవంత్ అన్న ఈ కార్మికులకు న్యాయం చేయాలి. చేయని ఎడల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తరఫున మొత్తం పెద్ద ధర్నాలు అవుతుంది, రాస్తారోకాలు అవుతుంది. ఎందుకంటే మీ చట్ట ప్రకారంగానే అంటున్నారు. ఏం చట్టం పెట్టింది ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఏమిచ్చింది కలెక్టర్, ఏమిచ్చిండు? కన్నున్నాయా వాళ్ళకి ఏమన్నా? సీఏకైనా కన్నున్నాయా? గుర్తుందా మనకి ఏమన్నా? రావాలి సొసైటీలో కూర్చోవాలి, మాకు ఈ పర్మిషన్ ఇచ్చారు, మీరు ఏ చెట్టు పోతుందని అడగాలి. చూడండి వనంతా చూడండి ఎట్లా నాశనం చేయడానికి సిద్ధం ఉన్నారు. కాబట్టి ఈ వెంటనే కూర్చొని ప్రభుత్వం దిగి రావాలి, వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. జై గౌడ, జై పాపన్న, జై.